ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ శుభాభినందనలు. ఈరోజు పాల్గొన బహుళ దశమి సోమవారం, పరమేశ్వరునికి ప్రీతికరమైన రోజు. ఈరోజు పార్వతీ పరమేశ్వరులను పూజించిన అర్చించిన సకల శుభాలు కలుగుతాయి. ఓం నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ పశూనాం పతయే నిత్యం ఉగ్రాయ చ కపర్తినే. పరమేశ్వరుడు భోళాశంకరుడు. మనమందరము ఆయన బిడ్డలము. మనము ఏ చిన్న అభిషేకం, గంగ నీళ్లతో అభిషేకం చేసినా ఆయన సంతుష్టుడై మనకి శుభాలను ఇస్తాడు. ఒకసారి బ్రహ్మదేవుడు ఇంకా విష్ణుమూర్తి వారిలో వారు మేము గొప్ప అంటే మేము గొప్ప అన్నప్పుడు ఒక జ్యోతి స్తంభ రూపంలో పరమేశ్వరుడు వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. మహావిష్ణువేమో వరాహ రూపంలో ఆ స్తంభము యొక్క క్రింద భాగము చూడాలనుకున్నాడు. మరి బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆ యొక్క జ్యోతి స్తంభము యొక్క ఆది చూద్దామని పైకి ఇలా ఇద్దరూ వెళ్ళారు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిన వారు ఆ జ్యోతి స్తంభమైన పరమేశ్వరుని యొక్క ఆది అంతాలను కనుగొనలేకపోయారు. ఇక క్షీరసాగరాన్ని మధించేటప్పుడు హాలాహలం ఆ క్షీరసాగంలో ఉద్భవిస్తే ఆ హాలాహలము లోకాలన్నిటినీ దహించి వేస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలు పరమేశ్వరుని శరణు వేడినప్పుడు ఆ పరమేశ్వరుడు గరళాన్ని స్వీకరించి ఆ యొక్క గరళాన్ని తన కంఠములోనే ఉంచుకున్నాడు. ఉదరంలోకి వెళ్తే 14 లోకాలు ఉదరంలో ఆ లోకాలకు హాని కలగకూడదని తన యొక్క కంఠములోనే ఆ గరళాన్ని ఉంచి నీలకంఠుడయ్యాడు పరమేశ్వరుడు. ఇంకా ఎన్నోసార్లు లోకాలకు ఉపద్రవం కలుగుతుంటే తాను స్వయంగా వచ్చి లోకాలను రక్షించే మనందరికీ కూడా పితృదేవ సమానుడు పరమేశ్వరుడు. లోకానికందటికీ ఆయనే మాత, పిత, గురువు, అన్నీ భగవంతుడైన ఆ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుని ఈరోజు ఒక చిన్న మంత్రముతో పార్వతీ పరమేశ్వరులను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. అదేంటంటే ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటూ 108 సార్లు ఈ మంత్రాన్ని జపించి పరమేశ్వరునికి శ్రద్ధాసక్తులతో కొంచెము దీపారాధన చేసి మారేడు దళాలను అర్పించి మనకు చేతనైనంత పూజ అర్చన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. మన అభీష్టాలన్నీ నెరవేరుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా